గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజావాణి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతి బుధ, శుక్రవారం 2 రోజులు ఈ కార్యక్రమం జరగనుంది. కార్యకర్తల ప్రజావాణికి మంత్రులు హాజరు కానున్నారు. వారానికి 2 మంత్రుల చొప్పున అటెండ్ అయ్యేలా ప్రణాళిక రెడీ చేశారు పీసీసీ చీఫ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు, భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ఈ ప్రోగ్రాం చేపట్టింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ ప్రజావాణికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ కార్యకర్త ప్రజావాణి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాలని కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకున్నట్లు దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది. మొన్న రీసెంట్గా ఆయన గాంధీ భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తర్వాతనే ప్రభుత్వం పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరచుగా రావాలి, కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని అని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి వారం 2 రోజుల పాటు 2 మంత్రులు కంపల్సరీ గాంధీ భవన్లో అటెండ్ కావాలి. దాదాపు 3 నుండి 4 గంటల వరకు గాంధీ భవన్కు సమయం కేటాయించాలి. కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లోకల్ ఇష్యూస్ కావచ్చును సాల్వ్ చేయడానికి మంత్రులు చొరవ చూపాలని కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఇక ప్రతి వారం బుధ, శుక్రవారాలలో ఈ కార్యక్రమం ఉండబోతుంది. కార్యకర్తల ప్రజావాణి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో బాగా ప్రజల నుంచి సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రజాభవన్లో ఒక ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తల సమస్యలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ ఇష్యూస్ కావచ్చు సాల్వ్ చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతోని ఈ కార్యక్రమం పైన చర్చించినట్లు తెలుస్తుంది. మంత్రులు కూడా చాలా వరకు సుముఖం వ్యక్తం చేస్తున్నట్లున్నారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమారెడ్డి వెంకరెడ్డి మంత్రులు తాము ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు చెప్పినట్లు తెలుస్తుంది. బహుశా రేపటి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. రేపు గాంధీ భవన్కు ఎవరు ఏ మంత్రి ముందుగా వస్తారో చూడాల్సి ఉంది. బహుశా వరుసగా దాదాపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని బలంగా తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్ట్రెంత్ మరింత బలోపేతం అయ్యే అవకాశం అయితే కనబడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి క్యాడర్ ఎంతగానో దోహదం చేసి పనిచేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా చాలా కీలకంగా పనిచేస్తారు. కానీ వారి సమస్యలను సాల్వ్ చేయలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను సాల్వ్ చేయలేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు భావించారు. ఎందుకంటే నేరుగా సీఎంను కలిసే అవకాశం కార్యకర్తలకు ఉండదు. సో కొంతమంది జిల్లా స్థాయి నేతలు కలిసే అవకాశం ఉంటుంది. కానీ కార్యకర్తల సంబంధించిన సమస్యలు, కార్యకర్తలు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు, వాళ్ళకు గుర్తింపు ఉందా లేదా, ఒకవేళ వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు రావాల్సి ఉంది, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు ఏంటి, కార్యకర్తల మధ్య ఏమన్నా భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఏమైనా ఏర్పడుతున్నాయా, లోకల్ లీడర్లు వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారా, కొత్తగా వచ్చే నేతల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, చేరికల సమయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలి అనే అంశాలపైన ఈ ప్రజావాణి కార్యక్రమం ఎంతో దోహదపడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక రానున్న రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కావచ్చు, బీజేపీ సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు కూడా ఒక భరోసా ఇవ్వాల్సి ఉంది అనే ఉద్దేశంతోనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. బహుశా వరుసగా ప్రతి వారం 2 రోజుల పాటు మంత్రులు తప్పనిసరిగా గాంధీ భవన్కు రావాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 3 గంటల వరకు గాంధీ భవన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసింది గాంధీ భవన్. సో రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అయితే భావిస్తున్నారు. సో రేపు ఏ మంత్రి గాంధీ భవన్కు వచ్చి కార్యకర్తల సమస్యలు వినబోతున్నారు అనేది చాలా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు గాంధీ భవన్లో ఒక ఇంట్రెస్ట్గా జరిగింది. యావత్ తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ కొత్త వినూత్న కార్యక్రమం చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పటి వరకు కాంగ్రెస్
సంబంధించిన కార్యకర్త కోసం ప్రత్యేకంగా ఇలాంటి ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాఖలే లేదు. కొత్తగా వినూత్నంగా ఏర్పాటు చేయబోతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ నుంచి అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో కూడా వాళ్లకు పదవుల విషయంలో కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావాళ్ళు ఎవరన్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం అయితే కనబడుతుంది. లోకల్ ఇష్యూస్ కూడా, అంటే ప్రజా సమస్యలు, లోకల్గా ఉండే ప్రజా సమస్యలను కూడా నేరుగా ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేయడానికి కూడా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుందని గాంధీభవన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో చూడాలి, ఈ రేపటి నుంచి మొదలు కాబోతున్న ఈ కార్యక్రమానికి గాంధీభవన్ సంబంధించిన సిబ్బంది అయితే ఏర్పాట్లు చేశారు. పిసిసి చీఫ్ ఈ కార్యక్రమాన్ని రేపు లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.